హలో గాయ్స్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలని, అస్సలు కుదరలేదు నాకు. ఇంకా ఫైనల్గా ఒక సండే అయితే ఫిక్స్ చేసేసుకొని వెళ్ళిపోయాము. రామోజీ ఫిలిం సిటీ అంతా ఒక మాయా ప్రపంచం అండి. నిజంగా ఒక వన్ డే కంప్లీట్గా ఎలా గడిచిందో కూడా తెలియలేదు. సో రామోజీ ఫిలిం సిటీ గురించి ఇంకా నేను కొంచెం క్లారిటీగా వీడియో పెడదామని ఫిక్స్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను. అయితే ఇవి నేను కొన్ని ఒక 4-5 పార్ట్స్ లాగా చేద్దామని అనుకున్నాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి, ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి. అండ్ మోరోవర్ ఇది క్లారిటీ కూడా కొంచెం మిస్ అవుతుంది, ఏం టికెట్స్ ఉన్నాయి, ఏం ప్లేసెస్ చూపిస్తారు ఇవన్నీ. సో అది కూడా క్లారిటీగా మీకు చెప్పేయడానికి ఈ షార్ట్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. సో ఫైనల్గా మేము రామోజీ ఫిలిం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము అండ్ బ్యాగ్కి సెక్యూరిటీ చెక్స్ అన్ని చేయించేసుకున్నాము. అండ్ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ మెయిన్గా ఉంటున్నాయండి ఇక్కడ. ఒకటేమో 1500 రూపీస్ టికెట్ అండ్ ఇంకోటి 3000 రూపీస్ టికెట్. సో 1500లో ఏంటంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి అరౌండ్ 1700 చేంజ్ అవుతుంది. అండ్ 3000 టికెట్స్లో ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి 35 అంత రేంజ్లో అవుతుంది. సో 3000 టికెట్స్ ఏంటంటే మోస్ట్లీ స్టార్ ఎక్స్పీరియన్స్, ఏసీ బస్ అండ్ బఫెట్ ఇంక్లూడెడ్. సో 1500కి వచ్చేసరికి బఫెట్ నాట్ ఇంక్లూడెడ్ అండ్ నాన్ ఏసీ బస్ అండి. సో మేమైతే 3000 తీసుకున్నాము స్టార్ ఎక్స్పీరియన్స్. అండ్ వేరే లాంజ్ ఉంది దానికి, ఆ లాంజ్లోకి వెళ్ళిపోతే మాకు ఇలా పాసెస్ ఇచ్చేసారు. ఈ పాసెస్లో ఏంటంటే స్టంట్ షో ఒకటి ఉంది అండ్ డ్యాన్స్ షో ఒకటి ఉంది, బఫెట్వి అన్నీ, ఇంకా టీ అండ్ కాఫీ కూడా ఫ్రీ ఉంటుంది. అవన్నీ పాసెస్ వాళ్ళు తీసేసుకున్నారు. అండ్ దెన్ మాకు వాటర్ బాటిల్ అలాంగ్ విత్ చిన్న చాక్లెట్ బాక్స్ ఒకటి ఇచ్చారు. చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇంకా రెండు పట్టేసుకుని మేము మా ఏసీ బస్ అయితే వచ్చేసింది. మేము ఆ బస్ ఎక్కడానికి వెళ్ళిపోయాము. బస్సు కూడా నార్మల్ సూపర్ లగ్జరీ లాగా ఉందండి, బట్ ఏసీ ఉంది. అదే నార్మల్ బస్సు కూడా నేను మీకు ఇందులో వీడియోలో షేర్ చేశాను, చూడండి. నార్మల్ బస్ అయితే ఏసీ ఏమి ఉండదు, జస్ట్ విండోస్ అన్నీ ఓపెన్గా ఉంటాయి. సో ఫైనల్గా క్లైమేట్ కొంచెం బాగుంటే గో ఫర్ 1500 బస్. క్లైమేట్ ఏదైనా సపోర్ట్ చేయకపోతే 3000 బస్కి వెళ్ళడం బెటర్ అండి. సో ఇది నార్మల్ బస్సు. మేము ఇందాక ఎక్కింది అయితే ఏసీ బస్. సో ఇంకా ఎక్కేసి స్టార్ ఎక్స్పీరియన్స్ టికెట్ కూడా మా చేతులకి వేసేసారు. రామోజీ ఫిలిం సిటీలోకి అయితే ఫైనల్గా ఎంటర్ అయిపోయి